Hello dear students, welcome back to our channel. My dear students, మనము రైల్వేలో ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేది చేస్తాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. గమనిక ఏంటంటే ఆల్రెడీ యాప్లో ఉన్నవి ఏవైతే ఆల్రెడీ చేసి ఉన్నాయో అవన్నీ కూడా ఎన్సీఆర్టీ క్లాసెసే, కాకపోతే ఇట్లా టెక్స్ట్ బుక్ పెట్టి చెప్పలేదన్నమాట. అందుకనే మీకోసం మళ్ళీ మీకు మాట ఇచ్చిన విధంగానే 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి పూర్తి స్థాయిలో అండ్ ఇంటర్మీడియట్ లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్డ్ అన్నీ కూడా రైల్వే సిలబస్ని ఆధారంగా ఎన్సీఆర్టీ క్లాసెస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అండ్ ఇంకొకటి బయాలజీలో పూర్తి స్థాయిలో స్కోర్ తేవాలంటే ఎన్సీఆర్టీ పుస్తకాలతో పాటుగా ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనం సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. ఈరోజు మరి వీడియోలో ఎన్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్సీఆర్టీ సిలబస్ని ప్రస్తుతం ఫాలో అవుతూ ఉందన్నమాట. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజెంట్ ఏంటంటే ఎన్సీఆర్టీ సిలబస్ని ఫాలో అవుతూ ఉంది. మరి ఎన్సీఆర్టీ సిలబస్ని ఆధారంగా తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు. మీరు ఇక్కడ చూడొచ్చు, చూడండి ఇక్కడ ఎన్సీఆర్టీ అని చెప్పేసి ఇక్కడ లోగో కూడా ఇవ్వడం జరిగింది, ఎన్సీఆర్టీ పుస్తకాలు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 8వ తరగతి సెమ్ 1 ఏదైతే ఉందో ఈ సెమ్ 1 పుస్తకంలో ఉన్నటువంటి పాఠాలు ఏంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనికన్నా ముందు ఇండెక్స్లో ఏమున్నాయో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇండెక్స్ అంటే ఈ పుస్తకంలో సెమ్ 1లో ఉన్నటువంటి పాఠాలు ఏంది, అసలు ఏమేమి మనం డిస్కస్ చేయాలనేది ఒకసారి మనం చూద్దామండి. సో ఇండెక్స్లో ఉన్నటువంటి పాఠాలను మీరు చూస్తే, ఇండెక్స్లో మీరు చూస్తే కనుక చూడండి, ఇక్కడ ఇండెక్స్లో మొదటి పాఠం సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, కణం నిర్మాణము మరియు కణం యొక్క విధులు. రెండవ పాఠం వచ్చేసరికి మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో, అంటే సూక్ష్మజీవులు స్నేహితులు మరియు శత్రువులు. మూడవ పాఠం వచ్చేసరికి పంట ఉత్పత్తులు మరియు యాజమాన్య పద్ధతులు. యాజమాన్య పద్ధతులు అంటే మేనేజ్మెంట్ మెథడ్స్, అంటే వ్యవసాయం ఎలా చేయాలి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. మరి తర్వాత వచ్చేసరికి రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, జంతువులలో ప్రత్యుత్పత్తి, ఏదమ్మా జంతువుల్లో ప్రత్యుత్పత్తి. అండ్ తర్వాత పదకోశం, అంటే ఈ అన్ని పాఠాల్లో ఉన్నటువంటి పదాల యొక్క మీనింగ్స్. సో ఇది నేను పాఠం చెప్పేటప్పుడు మీకు కవర్ చేస్తూ ఉంటా. ఇదేంది మొత్తం 8th క్లాస్ బయాలజీ కాదు, సెమ్ 1 మొత్తంగా ఓవరాల్గా ఉన్నవి 6 పాఠాలు. ఓకేనండి, సో ఓవరాల్గా ఉన్నవి 6 పాఠాలు ఉంటాయన్నమాట. సో 6 పాఠాలు కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, సో రఫ్గా 6 పాఠాలు ఉంటాయి. సో ఒకటి ఎన్వైరన్మెంటల్ సైన్స్ కంటెంట్ ఒకటి ఉండేది అనమాట. కాబట్టి మనం ఈరోజు ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ బుక్లో 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటాని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మొదటి పాఠం, ఓకేనండి, మొదటి పాఠం మీకు కనబడతా ఉంది. మొదటి పాఠం సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. సెల్ అంటే తెలుసు మీకు, కణం అని చెప్పి మనం అంటాం. సెల్ అంటే కణం. మరి కణం యొక్క నిర్మాణం, ఎండ్ అంటే మరియు, అండ్ ఫంక్షన్ అంటే విధులు. సో నిర్మాణము మరియు విధులు. మరి దేని యొక్క నిర్మాణం? కణం యొక్క నిర్మాణం. ఓకేనమ్మా, కణం యొక్క నిర్మాణం మరియు కణం యొక్క విధులు. మరి ఇలాంటి కణాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఇలాంటి కణాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. మరి కణ యొక్క అధ్యయనం ఏమంటాం? కణం యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే సైటాలజీ అని చెప్పి అంటాం. ఏమంటామండి? సైటాలజీ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది. మరి ఈ పుస్తకంలో ఏముందో చూద్దాం. యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ దట్ థింగ్స్ అరౌండ్ అస్ ఆర్ ఐదర్ లివింగ్ నార్ నాన్ లివింగ్. మన చుట్టూ ఉన్నటువంటి జీవులు మనకు తెలుసు, ప్రాణంతో ఉంటాయి, ప్రాణంతో లేనివి, సజీవులు ఉంటాయి, నిర్జీవులు ఉంటాయి. అండ్ ఫర్దర్ యూ మే రీకాల్ దట్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ క్యారీ అవుట్ సర్టైన్ బేసిక్ ఫంక్షన్స్. అంటే అన్ని జీవులు కూడా ఏదో ఒక ప్రాథమిక విధులను నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. అన్ని జీవులు కూడా ఏదో ఒక ప్రాథమిక విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ఏవండి? అన్ని జీవులు కూడా, భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులు కూడా. డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఆర్గాన్స్ పెర్ఫామ్ వేరియస్ ఫంక్షన్స్, అంటే వేరు వేరు అవయవాలు వేరు వేరు క్రియలు లేదా వేరు వేరు ఫంక్షన్స్ అనేవి జరుపుతూ ఉంటాయి. యూ హ్యావ్ లిస్టెడ్ ఇన్ దిస్ చాప్టర్ యూ షల్ లెర్న్ అబౌట్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఎన్ ఆర్గాన్. ఈ పాఠంలో మనం ఒక అవయవం యొక్క భౌతికపరమైనటువంటి ప్రాథమిక
క్రియాత్మకమైన మరియు నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణాల గురించి అధ్యయనం చేస్తామంట. చూడండి, ఇక్కడ లైన్ టు లైన్ చెప్తున్నా మీకు. మళ్ళీ ఎండ్ అంటే మరియు దిస్ అంటే ఇది, దట్ అంటే అది, అలా చెప్పుకుని వెళ్తే సిలబస్ ముందుకు పోదు. అందుకే మీకు ఏంటంటే ఎన్సీఆర్టీని పెట్టి ఒక పారా చదివి అందులో ఉన్న సమాచారం సమగ్రంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమయ్యే విధంగా మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఎలా చదువుతారో అలా నేను చెప్పి మీకు చెందడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అమ్మా, ఓకేనా. అండ్ ఇలా నిర్మాణాత్మకమైన క్రియాత్మక ప్రమాణాలు ఏందయ్యా? సెల్ అంటే ఏంది? కణము అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ తర్వాత మరి దీనికి సంబంధించినటువంటిది పాఠంలో ఇంకా ఏం మనం మాట్లాడతామంటే సెల్స్ మేబీ, చూడమ్మా, సెల్స్ మేబీ కంపేర్డ్ టు బ్రిక్స్. ఈ సెల్స్ అంటే కణాలు కదా, కణాలు అనేవి దేంతో పోల్చారండి? ఇక్కడ ఇటుకలతో పోల్చారు. ఇటుక అంటే ఏంటండి? బ్రిక్స్. బ్రిక్స్ ఆర్ అసెంబుల్ టు మేక్ ఏ బిల్డింగ్. ఈ బ్రిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఒక బిల్డింగ్ని ఏర్పరచడానికి ఇటుకలు అనేవి అవసరం. అదేవిధంగా సిమిలర్లీ సెల్స్ ఆర్ అసెంబుల్ టు మేక్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ ఆర్గనిజం. ఇక్కడ కణాలు కూడా ఏంటంటే ఒక జీవి యొక్క శరీరం, జీవి యొక్క దేహం మొత్తం ఏర్పరచడానికి కణాలు కూడా అలాగే అరేంజ్ చేయబడతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ డిస్కవరీ ఆఫ్ సెల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏంటో చూద్దాం. డిస్కవరీ ఆఫ్ సెల్ అంటే కణం యొక్క ఆవిష్కరణ, కణం యొక్క ఆవిష్కరణ. రాబర్ట్ హుక్ ఇన్ 1665, 1665వ సంవత్సరంలో, ఓకేనమ్మా, 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ అనే ఒక శాస్త్రవేత్త అబ్జర్వ్డ్ స్లైసెస్ ఆఫ్ కార్క్ అండర్ ఏ సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్. సో ఈయన రాబర్ట్ హుక్ అని పిలుస్తున్నట్టు శాస్త్రవేత్త 1665వ సంవత్సరంలో ఏంటంటే ఒక కార్క్ అంటే బెరడు, కార్క్ అంటే బెరడు, ఈ బెరడుని ఒక మ్యాగ్నిఫైయింగ్ డివైస్, ఒక భూతద్దంతో కలిగినటువంటి ఒక పరికరం కింద పెడితే కనుక ఏమని కనిపించింది అనేది ఇక్కడ మన క్వశ్చన్. సో మీరు చూడొచ్చు, కార్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద బార్క్. ఈ కార్క్ అనేది ఏంటన్నా? బార్క్ అంటే బెరడు, ముందు కార్క్ అంటే బెరడు అన్న, సారీ, బార్క్ అంటే బెరడు. ఆ బెరడుని ఇలా తరిగితే, ఓకేనమ్మా, ఒక బెరడు ఇంత పెచ్చులా ఉంటుంది, దాన్ని ఇలా తరిగితే పొరలా వస్తుంది. ఆ పొరని మనం కార్క్ అంటాం. దాన్నే బెండు అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? బెండు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సో కార్క్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద బార్క్ ఆఫ్ ఎ ట్రీ. ఒక చెట్టు యొక్క బెరడుని తరగగా ఇలా కనబడుతుంది కార్క్. హీ టుక్ థిన్ స్లైసెస్ ఆఫ్ కార్క్ అండ్ అబ్జర్వ్ దెమ్ అండర్ ఎ మైక్రోస్కోప్. ఆ తరగగా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో దానిని మైక్రోస్కోప్ కింద పెట్టడం జరిగింది. హీ నోటీస్డ్ పార్టిషన్డ్ బాక్సెస్ కంపార్ట్మెంట్స్ ఇన్ ద కార్క్ స్లైస్. ఈయన ఎప్పుడైతే మైక్రోస్కోప్ కింద పెట్టాడో పెట్టంగానే చిన్న చిన్న గదుల్లా కనబడతా ఉన్నాయన్నమాట. ఎవరు పెట్టారండి? 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త, ఓకేనమ్మా, రాబర్ట్ హుక్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. మరి తర్వాత ఏముందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి రాబర్ట్ హుక్ మైక్రోస్కోప్ కింద పెట్టిన తర్వాత మనకి ఇట్లా కనబడిందంట, ఓకేనమ్మా. ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ ఉన్నది ఏదైతుందో ఇట్లా కనబడిందంట. మరి దీని తర్వాత ఏందో సమాచారం చూద్దాం. సో దీని తర్వాత దీస్ బాక్సెస్ ఎపియర్డ్, చూడమ్మా, దీస్ బాక్సెస్ ఎపియర్డ్ లైక్ ఏ హనీ కోంబ్. ఈ బాక్సెస్ అంటే ఎలా కనబడాయమ్మా? ఒక తేనె పట్టు ఏదైతే ఉందో, ఒక తేనె పట్టు అనేది ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుందంట. మళ్ళీ ఇంకేమన్నాడు? హీ ఆల్సో నోటీస్డ్ దట్ వన్ బాక్స్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద అదర్. అంటే ఈ తేనె పట్టులో గదులు ఎలా కనబడతాయి, ఇందులో కూడా ఒక బాక్స్ అనేది, ఓకేనమ్మా, ఒక బాక్స్ అనేది ఏదైతే ఉందో ఇంకో బాక్స్తో సపరేట్గా ఇలా వేరు చేయబడతా ఉన్నట్టుగా కొన్ని నిర్మాణాలను మనవాడు ఈ బెండులో గమనించడం జరిగిందనమాట. అవి ఎట్లా ఉన్నాయి? తేనె పట్టులో ఉన్నటువంటి గదుల్లో ఉన్నాయి, ఓకేనా. అండ్ ఫ్రమ్ ద అదర్ బై వాల్ ఆర్ పార్టిషన్. హుక్ కాయిన్డ్ ద టర్మ్ సెల్ ఫర్ ఈచ్ బాక్స్. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ప్రతి బాక్స్ ఏదైతుందో దానికి సెల్ లేదా కణం అని పిలుస్తున్నటువంటి ఒక పేరు అనేది పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారండి? రాబర్ట్ హుక్ పెట్టడం జరిగిందనమాట. వాట్ హుక్ అబ్జర్వ్డ్ యాజ్ బాక్సెస్ ఆర్ సెల్స్ ఇన్ ద కార్క్ వర్ యాక్చువల్లీ డెడ్ సెల్స్. ఈయన ఏదైతే ఇంపార్టెంట్, ఏ కణాలనైతే ఈయన అబ్జర్వ్ చేశాడో ఆ కణాలంట ఏ సెల్స్ నన్నా? డెడ్ సెల్స్. డెడ్ సెల్స్ అంటే ఏంటి? నిర్జీవ కణాలు. నిర్జీవ కణాలంటే ప్రాణంతో లేనటువంటి కణాలను ఇక్కడ ఉన్నటువంటి రాబర్ట్ హుక్ అనేవారు గమనించడం జరిగిందంట, ఓకేనమ్మా. రాబర్ట్ హుక్ గమనించడం జరిగింది. సెల్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కుడ్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద
డిస్కవరీ ఆఫ్ ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్. ఇది గమనిక. అయితే కణాలు, సజీవ కణాలు, ప్రాణంతో ఉన్నటువంటి కణాలను ఎప్పుడు గమనించాడంట ఆయన? ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్ అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే ఇక్కడ కణాలను కనుక్కోవడం జరిగింది. ఏవి? సజీవ కణాలను. అంటే ఈయన కనుక్కోలేదు సజీవ కణాలను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? లివింగ్ సెల్స్ని కనుక్కున్నట్టు శాస్త్రవేత్త ఎవరంటే గుర్తుపెట్టుకున్నామా? యాంటోనీ వాన్ లీవెన్హుక్. ఎవరన్నా? యాంటోన్ వాన్ లీవెన్హుక్ అని చెప్పి ఇంగ్లీష్లో మనం పిలిస్తే యాంటోన్ వాన్ లీవెన్హుక్ అంటాం. ఈయన మొట్టమొదటిసారిగా నీటిలో ఉన్నటువంటి కణాలను కనుక్కుని ఎందులో అండి? ప్రోటోజోవాలో. ఎందులో అమ్మా? ప్రోటోజోవాలో కనుక్కోవడం జరిగిందంట. అండ్ వెరీ లిటిల్ వాజ్ నోన్ అబౌట్ ద సెల్ ఫర్ ద నెక్స్ట్ 150 years ఆఫ్టర్ రాబర్ట్ హుక్స్ అబ్జర్వేషన్స్. రాబర్ట్ హుక్ ఎప్పుడైతే మరణించినటువంటి కణం, అంటే దట్ మీన్స్ నిర్జీవ కణాన్ని ఎప్పుడైతే కనుక్కున్న తర్వాత ఒక 150 సంవత్సరాలు ఎలాంటి పరిశోధనలు జరగలేదు. ఎందుకంటే కావాల్సినటువంటి మైక్రోస్కోపులు కానీ డివైజెస్ లేక. అందుకే ఆ 150 సంవత్సరాలను మనం ఏమంటామంటే చీకటి యుగం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామా? చీకటి యుగం అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకున్నామా? చీకటి యుగం అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ టుడే వీ నో ఏ లాట్ అబౌట్ సెల్ స్ట్రక్చర్. ఇప్పుడు రోజులు ఏంటంటే మనకు సెల్ గురించి బాగా తెలుసుకుంటా ఉన్నాం అనమాట. అండ్ ఇట్స్ ఫంక్షన్స్ బికాస్ ఆఫ్ ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్ హ్యావింగ్ హై మ్యాగ్నిఫికేషన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. మరి ఇప్పుడు ఈ రోజుల్లో కణం గురించి బాగా తెలుసుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే బాగా అభివృద్ధి చెందినటువంటి మైక్రోస్కోపులు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో మనము కణం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అండ్ తర్వాత మరి ఇలాంటి కణం గురించి ఉన్నటువంటి సమాచారం ఒకసారి మనం తెలుసుకుందామండి. చూడండి ఇక్కడ బోత్ బ్రిక్స్ ఇన్ ఏ బిల్డింగ్ అండ్ సెల్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఒక బిల్డింగ్లో ఉన్నటువంటి ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఒక జీవులో ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్నటువంటి ఈ సెల్స్ కణాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఎలాంటివంట? బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్. బేసిక్ అంటే ప్రాథమిక, స్ట్రక్చరల్ నిర్మాణాత్మక, యూనిట్స్ అంటే ప్రమాణాలు. ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు జీవికి ఏదయ్యా అంటే అదే కణము అని చెప్పేసి మనం అంటాం. ద బిల్డింగ్ దో బిల్ట్ ఆఫ్ సిమిలర్ బ్రిక్స్. ఒక బిల్డింగ్ సేమ్ అలాంటి ఇటుకలతో కట్టినప్పటికీ హ్యావ్ డిఫరెంట్ డిజైన్స్. వేరు డిజైన్స్ ఉంటాయి లేదమ్మా? అంతే ఇటుకలతో కట్టినప్పుడు కూడా వేరు డిజైన్లు మనం కడతా ఉంటాం. షేప్స్ ఆకారం వేరుగా ఉంటాయి, సైజెస్ కూడా వేరుగా ఉంటాయి. సిమిలర్లీ ఇన్ ద లివింగ్ వరల్డ్ ఆర్గానిజమ్స్ డిఫర్ వన్ అనదర్ బట్ ఆల్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. ఈ ప్రపంచంలోనే ఏంటంటే జీవులన్నీ ఒక కుక్క ఉండిద్ది, ఒకటి పిల్లి ఉండిద్ది, ఒకటి సింహం ఉండిద్ది, ఒకటి ఏనుగు ఉండిద్ది. ఆకారంలో పరిమాణంలో మార్పులు ఉన్నప్పటికీ, ఓకేనమ్మా, ఆకారంలో పరిమాణంలో మార్పులు ఉన్నప్పటికీ కూడా అన్ని జీవులు కూడా కణంతో ఏర్పాటయ్యాయి. ఎందుకంటే మనం కణాన్ని అందుకే ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అని చెప్పేసి మనం కణాన్ని చెప్పడం జరిగింది. సెల్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాంప్లెక్స్ లివింగ్ స్ట్రక్చర్స్ అన్లైక్ నాన్ లివింగ్ బ్రిక్స్. మరి సెల్స్ అనేవి ఈ జీవుల్లో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ లివింగ్ స్ట్రక్చర్స్, అంటే సంక్లిష్టమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక్కొక్క జీవిలో ఒక నిర్దిష్టమైనటువంటి పనిని నిర్వర్తించడానికి కణాలు అనేవి తయారవుతాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటుంది అనమాట. మీరు ఒక్కటి గమనించండి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చెప్పుకుని వెళ్ళడం అంటే ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. కాబట్టి మీ యొక్క కోఆపరేషన్ కూడా నాకు అవసరం. ఎందుకంటే నేను యాడ్ చేసుకుంటూ పోతా కోర్స్ని, మీ యొక్క సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం. ఓకేనండి, రైట్. మరి తర్వాత అంశాలు తీసుకుందామండి. తర్వాత ఏందో ఈ పాఠంలో టెక్స్ట్ బుక్లో ఇగోండి మనకి ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర టెక్స్ట్ బుక్లు అయితే కనుక ఇలా తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ సార్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తెలుగులో ఉంది కదా, ఎందుకంటే 8th 9th తెలుగులోనే ఉంది ఆంధ్ర టెక్స్ట్ బుక్స్, ఓకేనా, తెలుగులో ఉంది తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే అలా అయినా నేను చెప్తాను. లేదా సార్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేసుకొని చెప్పండి అన్నా కానీ నేను చెప్పడానికి అయితే సిద్ధం. ఓకేనా, మీ ఒపీనియన్ బట్టి మీరు ఒక కామెంట్ పెడితే. కానీ యాప్లో కూడా మీరు ఎలా చెప్తే అలాగే నేను చేసి పెడతా. ఇంగ్లీష్ని చదివి తెలుగులో చెప్పమంటే చెప్తా, లేదా తెలుగులో అని చెప్పనన్నా నేను చెప్పడానికి సిద్ధం. ఓకే, మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే కనుక చూడండి, ఇక్కడ బ్రిక్ వాల్, ఒక ఇటుకలతో కట్టినటువంటి గోడ ఎలా ఉందో, ఒక ఉల్లిపాయ తీసుకుంటే ఉల్లిపాయల కణాలు కూడా ఒక ఇటుకలు ఏవైతే ఒక బిల్డింగ్కి ఒక ఇటుకలు అనేవి ఎలా కనబడుతూ ఉంటాయో అలాగే కనబడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది మీరు గమనించండి. ఓకేనమ్మా. అండ్ తర్వాత చూడండి ఇక్కడ
ద ఎగ్ ఆఫ్ ఎ hen రిప్రజెంట్స్, చాలా ఇంపార్టెంట్, ఎగ్ ఆఫ్ ఎ hen రిప్రజెంట్స్ సింగిల్ సెల్ అండ్ ఇట్ ఈస్ బిగ్ ఎనఫ్ టు బి సీన్ అన్ఎయిడెడ్ ఐ. ఇక్కడ ఒక కోడి పెట్ట పెట్టినటువంటి ఒక గుడ్డు ఏదైతే ఉందో, కోడి పెట్ట పెట్టినటువంటి ఒక గుడ్డు ఏదైతే ఉందో, ఆ గుడ్డు అంట దేనికి ఉదాహరణ అంటున్నారు, ఆ గుడ్డు అంట ఒక ఏక కణంతో తయారైందంట. గుడ్డు అనేది, ఎగ్ అనేది, ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ సింగిల్ సెల్. ఒక్క కణంతోనే తయారైతే దాన్ని ఏమంటారంటే యూనిసెల్యులార్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం, లేదా దాన్ని సింగిల్ సెల్డ్ అని చెప్పి అంటాం, లేదా ఏక కణం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా. మరి తర్వాత ద ఆర్గానిజమ్స్ షో వెరైటీ ఇన్ సెల్ నెంబర్, షేప్ అండ్ సైజ్. ఇప్పుడు జీవులు అనేటివి ఏవైతే ఉన్నాయో, జీవుల్లో ఉన్నటువంటి కణాలంట డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అదేవిధంగా వాటిలో కణాల యొక్క నెంబర్లో కూడా అనేక మార్పులు అనేవి ఉంటాయంట. ఓకేనా, అవేంటి చూద్దామా మరి. హౌ డు సైంటిస్ట్ అబ్జర్వ్ ద స్టడీ ద లివింగ్ సెల్స్? దే యూజ్ మైక్రోస్కోప్స్ విచ్ మ్యాగ్నిఫైయింగ్ ఆబ్జెక్ట్స్. శాస్త్రవేత్తలు మైక్రోస్కోప్లు ఉపయోగించి వస్తువుల యొక్క రంగుని, అంటే కణాల యొక్క రంగుని, కణాల యొక్క పరిమాణాన్ని కనుక స్టెయిన్స్, డైస్ అంటే కొన్ని వర్ణ పదార్థాలు ఉంటాయి, డైస్ అంటారు. ఆ డైస్ వాడతారు, రసాయనాలు వాడతారు. ఎందుకంటే యూజ్ టు కలర్ పార్ట్స్ ఆఫ్ ద సెల్. ఇప్పుడు కణం లోపల ఉన్నటువంటి భాగాలను తెలుసుకోవడానికి మీరు కాలేజీలో కూడా సాఫ్రనిన్ అని పిలుస్తున్న సింధూరపు రంగు మీరు ల్యాబుల్లో మైక్రోస్కోప్లో పదార్థాల మీద వేస్తారు. ఎందుకంటే వాటి యొక్క ఆకారము, వాటి యొక్క ఉనికిని తెలుసుకోవడానికి వేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా. సో అదే ఇక్కడ చెప్తా ఉన్నారు. స్టెయిన్స్ డై ఆర్ యూజ్ టు కలర్ ద పార్ట్స్ టు ద సెల్ అండ్ టు ద స్టడీ ఆఫ్ డీటెయిల్ స్ట్రక్చర్. అంటే వాటి యొక్క పర్టికులర్ నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి డైయింగ్ చేస్తారు. ఏం చేస్తారండి, డైస్ అనేవి వేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులన్నీ కూడా వేరు షేపుల్లో ఉంటాయి, వేరు సైజుల్లో ఉంటాయి. దైర్ ఆర్గాన్స్ ఆల్సో వేరీ ఇన్ షేప్, సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఆ జీవులలో ఉన్నటువంటి అవయవాల్లో కణాలు కూడా ఆకారాల్లో మార్పులు ఉంటాయి, పరిమాణాల్లో మార్పులు ఉంటాయి, అండ్ కణాల సంఖ్యలో కూడా మార్పులు అనేవి ఉంటాయి అన్నమాట. అలాంటి కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది. ఏంటో చూద్దామా. నెంబర్ ఆఫ్ సెల్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ సెల్స్, కణాల సంఖ్య అని చెప్పి ఇవ్వడం జరిగింది. చూద్దామా. కెన్ యూ గెస్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ టాల్ ట్రీ ఆర్ ఎ హ్యూజ్ యానిమల్ లైక్ ద ఎలిఫెంట్? ఏనుగు కానీ లేదా ఒక పొడవైన చెట్టు నువ్వు తీసుకున్నా కానీ ఈ రెండిట్లో కణాల సంఖ్య ఎంత ఉంటుందో నువ్వు గమనించావా లేదా గెస్ చేయగలవా అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చెప్పాలా, ద నెంబర్ రన్స్ ఇంటూ బిలియన్స్. ఆ నెంబర్ అంటే బిలియన్లో ఉండొచ్చు, ట్రిలియన్లో ఉండొచ్చు. హ్యూమన్ బాడీ హ్యాస్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, ఎన్సీఆర్టీ కదా. హ్యూమన్ బాడీలో అంట, మానవుల్లో అంట ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయంట. అంటే మానవుల్లో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయంట. ఏనుగులో, చెట్లలో అయితే కనుక ఏమన్నారు చూడండి, ఇక్కడ హ్యూమన్ బాడీ, ఇక్కడ ఏనుగుల్లో చెట్లలో అయితే బిలియన్స్ ట్రిలియన్స్ ఉంటాయి, హ్యూమన్ బాడీలో అయితే ట్రిలియన్స్ ఉంటాయి అన్నారు. విచ్ వ్యారీ ఇన్ షేప్స్. మానవుల్లో ఉన్నట్టు కణాలు కూడా ఒక్కొక్కటి ఒక ఆకారంలో ఉంటాయి, అదేవిధంగా ఒక్కొక్క సైజులో ఉంటాయి. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ పెర్ఫార్మ్ ఏ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ అమ్మ. అంటే వేరు గ్రూపుల్లో ఉన్నటువంటి కణాలు అనేవి ఒక్కొక్కటి ఒక పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి ఫంక్షన్. ఏ బిలియన్ ఈజ్ 1000 మిలియన్. చూడండి అమ్మ ఎంత బిట్. ఈ బిట్ నేను రీసెంట్గా ఏపీ టెట్ ఎగ్జామ్ రాశాను. ఏపీ టెట్ ఎగ్జామ్ ఫిజిక్స్ పార్ట్ నుంచి ఇచ్చాడు ఈ బిట్. ఓకేనా. సో చూడండి, ఒక బిలియన్ ఏదైతే ఉందో, ఒక బిలియన్ అంట, ఒక బిలియన్ అంటే ఎంత, 1000 మిలియన్ అంట. గుర్తుపెట్టుకోండి. ఒక మిలియన్ అంటే ఎంత, 10 లక్షలు. ఒక మిలియన్ అంటే ఎంతమ్మా, 10 లక్షలు. ఇలాంటి 10 లక్షలు ఎన్ని, 1000 లక్షలు కలిపితే 1 బిలియన్ అంట. గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ ట్రిలియన్ ఈజ్ 1000 బిలియన్. మరి ట్రిలియన్ అంటే ఏంటి, ట్రిలియన్ అంటే ఏంటమ్మా, ఏమన్నారు, 1000 బిలియన్లు అంట. ఏంటమ్మా, 1000 బిలియన్లు అంట. మరి 1 బిలియన్ అంటే ఎంత, 1 బిలియన్ అంటే ఎంత చూడండి. 1 మిలియన్ అంటే 10 లక్షలు ఇంటూ, చూడండి బిలియన్ అంటే ఏమన్నాడు, 1000 మిలియన్లు అన్నాడు. మిలియన్ అంటే 10 లక్షలే కదమ్మా, ఇంటూ 1000 చేస్తే, ఓకేనా, 10 లక్షలు మిలియన్ అంటే ఇంటూ 1000 చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అది 1 ట్రిలియన్ అంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, అది 1 ట్రిలియన్తో సమానం. మరి తర్వాత ఇంకేమి ఇచ్చాడు చూద్దామా. ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ మోర్ దాన్ 1 సెల్. అమ్మా, జీవులు అనేవి ఏవైతే ఉన్నాయో, జీవులు
మోర్ దాన్ వన్ సెల్, ఒక కణం కన్నా ఎక్కువ కణాలతో తయారైతే మల్టీ సెల్యులార్ అంటారు. అందులో మల్టీ అంటే మెనీ, సెల్యులార్ అంటే సెల్. ఓకేనా. ద నెంబర్ ఆఫ్ సెల్స్ బీయింగ్ లెస్ ఇన్ స్మాలర్ ఆర్గానిజమ్స్ డస్ నాట్ ఇన్ ఎనీ వే ఎఫెక్ట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. కొన్ని జీవుల్లో కణాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ, కొన్ని జీవుల్లో కణాల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ అవి చేసే విధుల్లో మాత్రం ఎలాంటి మార్పు అనేది ఉండదు అని చెప్తున్నారు. యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్ అన్ ఆర్గానిజం విత్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ బిగిన్స్ లైఫ్ యాజ్ ఎ సింగిల్ సెల్. మీకు విషయం తెలుసా, ఎంత పెద్ద జీవైనా కొన్ని మిలియన్ ట్రిలియన్ కణాలున్నా ఆ జీవి యొక్క శరీరం ఒక్క కణంతోనే ప్రారంభమవుతుంది అంటున్నాడు. ఓకేనా. విచ్ ఈజ్ ద ఫెర్టిలైజ్డ్ ఎగ్. అదేంటి ఆ ఒక్క కణము? అండము. ఆ ఒక్క కణం ఏంటమ్మా? అండము. అండము లేదా ఎగ్. ఇది మానవుల్లో తీసుకున్న స్త్రీ జీవులు అంటే తెలుసు కదా, స్త్రీ జీవులలో నెల నెల బయటకు వచ్చినటువంటి అండం ఏదైతుందో అండం కూడా ఇది కూడా ఏకకణ జీవే కదా, ఏకకణమే కదా, సింగిల్ సెల్లే కదా. సింగిల్ సెల్తో మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏర్పడతాయి అని చెప్తున్నారు. అండ్ విచ్ ఈజ్ ఫెర్టిలైజ్డ్. ఏమవ్వాలి ఇది? ఇక్కడ ఉన్నటువంటి అండం అనేది ఏమవ్వాలా? శుక్రకణంతో కలవాలి, స్పర్మ్తో కలవాలి. కలిస్తే ఏమవుతుందండి? ఫలదీకరణం చెందుతూ ఉంటుంది. ఏమవుతుందమ్మా? ఫలదీకరణం. ఈ ఫలదీకరణను ఏమంటారు? ఫెర్టిలైజేషన్ అంటారు. ఈ ఫెర్టిలైజేషన్ అనేది జరిగితేనే ఏమవుతుందమ్మా? ఆ పర్టికులర్ జీవ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఓకే. ద ఫెర్టిలైజ్డ్ ఎగ్ మల్టిప్లైస్ అండ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ యాజ్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్. ఇప్పుడు ఇలా ఫలదీకరణం చెందినటువంటి గుడ్డు ఏదైతే అండం ఉందో అండం అనేది పెరిగి కొత్త జీవి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. కొత్త జీవి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా అది అభివృద్ధిలో భాగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. లుక్ ఎట్ ద ఫిగర్ 1.3 ఫిగర్ చూడమన్నారంట. ఇక్కడ చూడండి, ఇగోండి ఇక్కడ. సో చూడండి, బోత్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్. నానా ఇదేంటి డయాగ్రాము? మీకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి. ఓకేనా. దీని పేరేంటి? మేడం గారి పేరు అమీబా. ఈమె పేరేంది? పారామీషియం. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కూడా ఏకకణ జీవులు. ఏకకణ జీవులు అంటే ఏంటమ్మా? ఆ యొక్క ఆర్గానిజమ్స్లోని ఎంటైర్ బాడీ అనేది సింగిల్ సెల్తోనే తయారవుతుంది, ఒక్క కణంతోనే తయారవుతుంది అనమాట. ఓకేనమ్మా, ఒక్క కణంతో తయారవుతాయి. సో ఇది ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం. అయితే చూడండి, ద సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులార్. అలా ఒక కణంతో ఏర్పడినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఏకకణ జీవులు అని చెప్పి మనం పిలుస్తాం, లేదా యూనిసెల్యులార్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామమ్మా? యూనిసెల్యులార్. యూని అంటే 1, సెల్యులార్ అంటే ఏంటమ్మా? సెల్ అని చెప్తాం. ఏమని చెప్తామమ్మా? యూనిసెల్యులార్ అంటే 1, సెల్ అంటే యూనిసెల్యులార్లో యూని అంటే 1, సెల్యులార్ అంటే కణము. సో ఏకకణ జీవులు. మరి ఏకకణ జీవులు ఈ రెండే ఉన్నాయా? ఇంకేమన్నాయంటే హ్యూమన్ యొక్క స్పెర్మ్. ఓకేనా. హ్యూమన్ యొక్క స్పెర్మ్, మానవుల యొక్క శుక్ర కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఏకకణ జీవులుగానే మనం పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనమ్మా. మరి దీని తర్వాత ఏముందో చూద్దామా. చూడండి, ఏ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం పెర్ఫార్మ్స్ ఆల్ ద నెససరీ ఫంక్షన్స్ దట్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ పెర్ఫార్మ్. ఇప్పుడు సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అంటే ఏకకణంతో ఏర్పడినటువంటి జీవులు ఏ క్రియలు అయితే చేస్తాయో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా అవే చేస్తాయి. లేదా బహుకణ జీవులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయో ఏకకణ జీవులు కూడా అవే చేస్తాయి. ఓకేనా. తర్వాత ఏ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం లైక్ అమీబా అనేది ఏదైతే ఉందోమా, అమీబా అంట ఇది ఏకకణ జీవి. క్యాప్చర్స్ అంటే తీసుకోవడం, డైజెస్ట్ అంటే అరిగించడం, దేన్ని? ఫుడ్ని తీసుకోవడం, అరిగించడం. ఓకే, తీసుకోవడం, అరిగించడం. ఇది ఇగోండి రెస్పైర్స్ అంటే గాలి పీల్చుకోవడం, ఎక్స్క్రీట్స్ అంటే విసర్జించడం, బయటికి వేస్ట్ మెటీరియల్స్ పంపించడం, అండ్ గ్రోస్ అభివృద్ధి చెందడం, అండ్ రీప్రొడ్యూస్ దాని యొక్క ప్రత్యుత్పత్తి జరపడం. ప్రత్యుత్పత్తి అంటే దాన్ని కొత్త జీవి ఏర్పడడం. ఇదంతా కూడా బహుకణ జీవులైన మానవులు ఎలా చేస్తారో అమీబా కూడా అలాగే చేస్తాయంట. ఓకేనా. సిమిలర్ ఫంక్షన్స్
ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై గ్రూప్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్. మరి బహుకణ జీవుల్లో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. ఆయా జీవుల్లో ప్రత్యేకమైనటు కణాల ద్వారా ఫార్మింగ్ డిఫరెంట్ టిష్యూస్. దాని ద్వారా ఏం ఏర్పడతాయమ్మా? వేరు వేరు కణజాలాలు అనేవి ఏవైతే ఉన్నాయో కణజాలాలు ఏర్పడతాయి. టిష్యూస్ ఇన్ టర్మ్ ఫార్మ్స్, టిష్యూస్ అనేవి ఇన్ టర్మ్ ఫార్మ్స్ ఏం తయారు చేస్తాయంట? ఆర్గాన్స్ తయారు చేస్తాయి. ఏం తయారు చేస్తాయమ్మా? ఆర్గాన్స్. ఆ కణం అనేది కణజాలాలను తయారు చేస్తే కణజాలాలు అనేవి అవయవాలను ఏర్పరుస్తాయి. దేన్ని ఏర్పరుస్తాయమ్మా? అవయవాల్ని ఏర్పరుస్తూ ఉంటాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, టీచర్ మే షో పర్మనెంట్ స్లైడ్ ఆఫ్, ఇవంతా కూడా స్కూల్ పిల్లలకి చెప్పాల్సిన అంశాలు, మన కాంపిటేటివ్కి ఇది అవసరం లేదు. ఓకేనా? సో తర్వాత షేప్ ఆఫ్ ద సెల్స్, ఈ కణాల యొక్క ఆకారం ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్, మ్యాచింగ్లు అడుగుతాడు రైల్వేలో. ఓకేనా? సో హౌ డు యూ డిఫైన్ ద షేప్ ఆఫ్ అమీబా ఇన్ ద ఫిగర్? మీకు ముందు చూపించినటువంటి అమీబాలోనే దాని యొక్క షేప్ నువ్వేమైనా పర్టికులర్గా చెప్పగలవా అని అడుగుతున్నారు. ఒక అమీబా షేప్ మనం చెప్పగలవా? అమీబా షేప్ అనేది ఇండిఫినెట్, మనం చెప్పలేమన్నమాట. మరి దానికి సంబంధించి ఏం అడుగుతున్నారు చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ అమీబా హ్యాస్ నో డెఫినెట్ షేప్. అమీబాకి ఒక పర్టికులర్ ఆకారం అనేది లేదు. అన్లైక్ ది అదర్ ఆర్గానిజమ్స్, మిగతా ఆర్గానిజమ్స్ లాగా పర్టికులర్ ఆకారం అనేది లేదు. ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఇట్ షేప్. దీని యొక్క ఆకారము ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అనమాట. అబ్జర్వ్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద వ్యారింగ్ లెన్స్ ప్రొట్రూడింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బాడీ. మరి ఇక్కడ దీని యొక్క అమీబాని మనం తీసుకుంటే కనుక అమీబా మనకి ఎలా కనబడతా ఉంది? సో ఇలా కనబడతా ఉంది అమీబా, అవునా? ఈ అమీబాలో ఇగోండి ప్రొట్రూడింగ్ వన్స్ అంటే ఇలా బయటికి కొన్ని వస్తూ ఉన్నాయి చూసారు నిర్మాణాలు. వీటిని తెలుగులో ఏమంటారు? వీటిని మిథ్యా పాదాలు అని చెప్పి అంటారు. ఏమంటారండి? వీటిని తెలుగులో మిథ్యా పాదాలు అంటారు. లేదా ఇంగ్లీష్లో అయితే కనుక సూడోపోడియా అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? అదే ప్రొట్రూడింగ్ పార్ట్ బయటకు వచ్చేటు. ఓకేనమ్మా? సో ప్రొట్రూడింగ్ అవుట్ ఆఫ్ ద బాడీ, దీస్ ఆర్ కాల్డ్ సూడోపోడియా. వీటిలో ఏమంటారంటే అలా బయటకు వచ్చిన పాదాలు లాంటి నిర్మాణాలను మనం ఏమని పిలుస్తాం? మిథ్యా పాదాలు. సూడో అంటే తప్పు అని అర్థం, పొడియా అంటే ఫీట్, అంటే ఫాల్స్ ఫీట్. అది పాదాలు కాదు కానీ పాదాలు లాంటి పాదాలు. ఓకేనమ్మా? సో యాజ్ యూ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ 7, దీస్ ప్రొజెక్షన్స్ అపియర్ అండ్ డిసపియర్ యాజ్ అమీబా మూవ్స్ ఫీడ్స్. ఇప్పుడు అమీబా ఎప్పుడైతే ముందు కదులుతూ ఉందో అది ఆహారం తినేటప్పుడు ఏమవుతుందంటే అమీబా ఇలా కదులుతూ ఉంటుంది నీటిలో. ఇలా కదిలేటప్పుడు ఒకసారి ఈ బయటికి కనిపిస్తే మిథ్యాపాదాలు మూసుకుపోద్ది, ఒకసారి మళ్ళీ మామూలు అవుద్ది, ఒకసారి ఆహారం తినేటప్పుడు ఇలా మూసుకుపోద్ది, ఇలా మామూలు అంటే ఇలాగా వెళ్తూ ఉంటే ఏమవుద్దమ్మా? అదేమవుద్దంటే దాని లోపల ఉన్న మిథ్యాపాదాలు అనేవి ఏవైతే ఉన్నాయో మిథ్యాపాదాలు అనేవి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆకారం మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి అమ్మా.